కష్టపడి సినిమా చేయడమే కాదు, దాన్ని అంతే ఈజీగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి. పబ్లిసిటీ విషయంలో ఎవరి ప్లానింగ్ వాళ్ళది. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ ఫాలో అవుతున్న ఓ సక్సెస్ఫుల్ ప్యాటర్న్ ని డీకోడ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏంటది? దాంతో పూజా హెగ్డేకి సంబంధం ఏంటి? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. వా నువ్వు కావాలయ్యా అని తమన్నా స్టెప్పులేస్తే మామూలు హుషారు సాంగే అనుకున్నారు. కానీ జైలర్ సినిమాకు అంతకు ముందున్న క్రేజ్ ని అమాంతం పెంచేసింది ఈ పాట. జైలర్కి ఓపెనింగ్స్ తీసుకురావడానికి సూపర్ స్టార్ చరిష్మా ఎంత హెల్ప్ అయిందో, వా నువ్వు కావాలయ్యా సాంగ్ కూడా అంతే ప్లస్ అయింది. అదేంటో గాని జైలర్ తర్వాత రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతోందంటే సాంగ్ సంగతేంటి అని ఆరా తీయసాగారు జనాలు. ఆ విషయాన్ని అర్థం చేసుకునే మేకర్స్ మనసిలాయో అంటూ మంజు వారియర్తోనే స్పెషల్ గా సాంగ్ ని డిజైన్ చేశారు. ఇప్పుడు రజనీకాంత్ కూలీలో ఏం సాంగ్ ప్లాన్ చేశారా అనే ఆసక్తి అప్పుడే మొదలైంది. తలైవర్ కోసం లోకేష్ కనగరాజ్ స్పెషల్ గా ఎవరినైనా తీసుకొస్తారా? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. లేకుంటే ఆల్రెడీ సినిమాలో ఉన్న శృతి హాసన్తోనే కానిచ్చేస్తారా అనే డిస్కషన్ షురు అయింది. నాని హాయ్ నాన్నలో శృతి స్టెప్పుల్ని అంత తేలిగ్గా మర్చిపోడలేదు జనాలు. కూలీలో శృతి రోల్ చాలా పెక్యులర్ గా ఉంటుందట. అందుకే సాంగ్ విషయంలో ఆమెను ఇన్వాల్వ్ చేయడలేదు లోకేష్. పూజా హెగ్డేకే ఛాన్స్ ఇస్తున్నారు. తలైవర్ సినిమాలో జిల్ జిల్ జిగేల్ మనిపించే బాధ్యత ఈసారి పూజా హెగ్డే తీసుకున్నారన్నది కోలీవుడ్ ని ఖుషీ చేస్తోన్న టాపిక్.